చందమామ బుల్లి కథలకి సుస్వాగతం. ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ వింత కథలు విందామా మరి? చిలుక చేసిన మోసం. మగధ రాజ్యంలో ఓడల మీద వర్తకం చేసే ఒక ప్రముఖ వ్యాపారి ఉండేవాడు. ప్రతిసారి ఓడ మీద ప్రయాణమే వెళ్లే ముందర ఇంటిలోని వాళ్ళందరితోనూ ఊరు వెళ్తున్నాను, మీకేం కావాలో చెప్పండి అని అడిగేవాడు. ఒకసారి అతడు ఇలాగే అడిగి అందరి కోరికలు తెలుసుకున్నాడు. ఆఖరుగా తన పెంపుడు చిలుకను కూడా అడిగాడు. నువ్వు నన్ను పట్టుకున్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది, అక్కడ చాలా చిలుకలుంటాయి. నీవు వెళ్ళి వాటితో నీలాంటి చిలుకే నా దగ్గర ఉంది, మీతో ఈ మాటే చెప్పమంది అని చెప్పు. అవి ఏమి జవాబు చెప్తాయో నాకు వచ్చి చెప్పు అని కోరింది. ఆ మరునాడే వ్యాపారి ప్రయాణమయ్యాడు. 6 నెలలకి అతడు వ్యాపారం పూర్తి చేసుకున్నాడు. చిలుక చెప్పిన సంగతి గుర్తు వచ్చి అడవిలోకి వెళ్ళాడు. రావి చెట్టు దగ్గరున్న చిలుకలతో తన చిలుక చెప్పమన్నట్లు చెప్పాడు. అది వినగానే ఒక చిలుక రెక్కలు టపటపా కొట్టుకుని కింద పడిపోయింది. మిగిలిన చిలుకలన్నీ ఎగిరిపోయాయి. అతడు అడవిలో జరిగిన సంగతి తన ఇంటిలో ఉన్న చిలుకకి చెప్పాడు. వెంటనే ఆ చిలుక కూడా టపటపా రెక్కలు కొట్టుకుని పంజరంలో పడిపోయింది. అయ్యో అనుకుంటూ వ్యాపారి పంజరం తలుపులు తెరిచాడు. వెంటనే చిలుక రివ్వున ఆకాశ మార్గంలో ఎగిరిపోయింది. జరిగిన మోసం గ్రహించిన చేసేదేమీ లేక చిలుక తెలివికి వ్యాపారి నోరెళ్లబెట్టాడు. ఫ్రెండ్స్, ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి.